హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ పర్పస్. ఈ వీడియోలో నేను కార్ టైర్ అనేది పంచర్ అయితే ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు మీ కార్లో ఉన్న వెనుక డిక్కీలో టూల్ కిట్ అనేది మాత్రం కంపల్సరీ ఎప్పుడు ప్రతి ఒక్క ట్రావెల్లో మీరు దాన్ని అయినా సరే అది మీ కార్లో వెనుక పెట్టుకోవాలి. సో ఫ్లాట్ టైర్ అంటే పంచర్ అయిన టైర్ని ఎక్స్చేంజ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఈ టైర్ రీప్లేస్ చేయడానికి ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ అనేది కంపల్సరీ హ్యాండ్ బ్రేక్లో ఉంచాలన్నమాట. తర్వాత టూల్ కిట్, ఇంకా స్పానర్, ఎక్స్టెన్షన్, జాక్ అనేవి వెనుక ఉన్న డిక్కీలో నుంచి మనం ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అనేవి తీసుకోవాలి. తర్వాత ఏ వీల్ అయితే మనం ఎక్స్చేంజ్ చేస్తున్నామో ఫస్ట్ ఆ టైర్ ఉందా లేదా అని వెనుక చెక్ చేసుకోండి. జాక్, స్పానర్, ఇంకా ఎక్స్టెన్షన్ ఉన్నాయో లేవో అవి చెక్ చేసుకున్న తర్వాత వీల్ క్యాప్ అనేది ఒకవేళ టైర్కి ఉంటే జస్ట్ పట్టుకొని లాగడమే అనమాట. పాయింట్ చూసుకొని దాన్ని రిమూవ్ చేయడమే. వీల్ క్యాప్ అనేది తీసిన తర్వాత గ్రూ క్యాప్స్ అని ఉంటాయి, వాటిని మనం స్పానర్ ఎక్స్టెన్షన్ పెట్టి స్పానర్ తోటి స్పిన్ చేస్తే హోల్ ఉంటుంది, హోల్లో పెట్టి స్పిన్ చేస్తే సో మనకిక్కడ ఈ టైర్ అనేది పైకి లేవడానికి దాన్ని రిపేర్ చేసుకోవాలి కాబట్టి జాక్ అనేది పెడతారు, టైర్ పక్కకు పెడతారు. ఈ జాక్ అనేది ఫ్లాట్గా ఉండే దాని మీదనే పెట్టి కార్ అనేది పైకి లేపుకోవాలి. అందుకని ఇక్కడ మనం ఒక స్టోన్ పెట్టేసి లేదంటే ఏదైనా ఇటుక పెట్టి దాని మీద జాక్ పెట్టాలి. జాక్ని ఫస్ట్ లూజ్ చేసుకొని పెట్టాక స్పానర్తో ఎక్స్టెన్షన్ అండ్ స్పానర్ హోల్లో పెట్టేసి దాన్ని స్పిన్ చేస్తే జాక్ అనేది పైకి లేపుతుందన్నమాట కార్ని. ఈ హైట్ అనేది 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ పైకి ఇలా వచ్చేలా చూసుకున్నాక గ్రూ క్యాప్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. అలా లూజ్ చేసుకొని జాక్ ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా టైర్ అనేది మనం చేసుకోవాలి. సో మీరు ఈ వీడియోలో చూపించే విధంగా మీరు టైర్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర టూల్ కిట్ ఉందా లేదా అని కార్లో, ఇంకా ఎక్స్ట్రా వీల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. టూల్ కిట్లో ఏమేమి ఉండాలంటే స్పానర్ ఉండాలి, ఎక్స్టెన్షన్ ఉండాలి, మరియు జాక్ ఉండాలి. వీల్ క్యాప్ ఉంటే ఒకటి వీల్ క్యాప్ కామన్గానే మనం హ్యాండ్స్ తోటి రిమూవ్ చేయొచ్చు. తర్వాత గ్రూ క్యాప్స్ అనేవి ఉంటాయి, అంటే టైర్కి ఉన్న హోల్స్ అన్నమాట. అవి మనం రిమూవ్ చేసుకొని ఇక రిమూవ్ చేసుకునేసరికి కార్ టైర్ అనేది బయటికి వస్తుంది. తర్వాత మనం ఏ టైర్ అయితే మంచిగా ఉందో ఆ టైర్ పెట్టుకొని మళ్ళీ ఆ గ్రూ క్యాప్స్ అనేవి టైట్గా సేమ్ ఈక్వల్గా 4 పార్ట్స్ అనేవి టైట్ చేస్తూ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా చేసుకొని ఓపెన్గా ఉన్న సైడ్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీల్ క్యాప్ అనేది మనం పాయింట్ చూసి పెట్టేసుకొని కార్ అనేది యూస్ చేసుకోవచ్చు. కార్ అనేది 1 ఇంచ్ టు 1.5 ఇంచెస్ పైకి లేసే విధంగా జాక్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కార్ అనేది ఒకవేళ పంచర్ అయినా, మధ్యలో ఎక్కడైనా స్ట్రగుల్ ఇచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ విధంగా మీరు కార్ టైర్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు.